ఇది నిజామాబాద్ 10 రకం పసుపు అంటారు. ఇది నిజామాబాద్ 10 రకం పసుపు. ఇగో ఇట్లా పట్టుకుంటే ఇది వచ్చేసి ఒకటే కొమ్ము ఫీట్ వచ్చింది అన్నట్టు. ఇది ఒకటే పెట్టాం, ఒకటే మొలకకు ఒకటే పెట్టాం, ఫీట్ వచ్చేసింది. ఇది నిజామాబాద్ 10 రకం. ఇది కాకపోతే ఏంటంటే ఇది పురుగుని తట్టుకుంటుంది, వైరస్ని తట్టుకుంటుంది, దుంపకుళ్ళు రాకుండా ఆగుతుంది అన్నట్టు. ఇది అట్లాంటి రకం అంటే నిజామాబాద్ నుంచి పట్టుకొచ్చిన 10 రకం అనేది. కాకపోతే ఏంటంటే ఈ ఏడు పోయిన సంవత్సరం ధరలు తక్కువ ఉండడం వలన కొద్దిగానే 10-12 గుంటలు వేసినాం. చాలామంది ఇత్తనానికి అడుగుతాను. ఇది చాలా విలువైన రకం, అనువైన రకం, పంటలకు రైతులకు మేలయ్యే రకం ఇది. కాకపోతే ఇగో ఇట్లా సాలం బట్టి చూడండి మీరు ఎట్లుంటే బెట్టాలో వెళ్తాను అన్నట్టు. ఇది అంటే లాస్ట్ మేము 4 సంవత్సరాల నుంచి ఇదే వేస్తాను. అంతకుముందు దేశవాళ రకం వేసేది, దాని పురుగు ఖరాబ్ అయ్యేది ఎక్కువ. అయితే అది కొంత ఇది కొంత 2 రకాలుగా వేసుకుంటూ క్రమేపీ దేశవాళ రకాన్ని వీకేసి ఇదే 10 రకాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాం 2 సంవత్సరాల నుంచి. కాకపోతే ఈ సంవత్సరం ధరలు తక్కువ రావడం వలన ఇక పసుపుని చాలా తగ్గించినాం అన్నట్టు. కొద్దిగానే 15 గుంటలు వేసినాం. ఇక చాలా మంది ఇత్తనానికి అడుగుతాను. మేము ఒక 10 క్వింటాలు తీసుకొని ఒక 2 ఎకరాలు వేయడానికి ఉంచుకోగా మిగతా ఉన్నది ఇంకో 15 క్వింటాల దాకా వెళ్తుంది. దాన్ని అమ్మడానికి చూపుతున్నాం అండి. ఇదే నిజామాబాద్ రకం. చాలా ఉంటుంది. ఒక్కొక్క కొమ్మ ఎంత ఉంటుంది అంటే ఇది సుమారుగా 6 పిలకలు వస్తాయి అన్నట్టు. ఇది 1 2 3 4 5 6 వస్తుంది. ఇట్లా 6 గెలలు వచ్చే పసుపు అంటే ఇది ఒకటే. వేరే పసుపు ఇవ్వదు కానీ 6 గెలలు రాదు. 4 గెలల వరకే లాస్ట్ అవుతుంది. ఇదే మా దగ్గర కాబట్టి ఇది 6 గెలలు వచ్చింది. 1 2 3 4 5 ఇది వస్తుంది అంతా 6 గెలలు అన్నట్టు. 6 గెలలు వచ్చేది ఈ రకమే వస్తుంది. మా దగ్గరనే వస్తుంది. చాలా మంది పక్క బావిలో ఇస్తాను కానీ వాళ్ళకి ఇంత దిగుబడి వస్తలేదండి. ఇది నిజామాబాద్ రకం అంటే. ఇది మా పసుపు అన్నట్టు. ఇది రైట్. ఓకే, థ్యాంక్ యూ.